ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, జయ శ్రీ మహాకాల్ గురుదత్తే నమ, అఘోరి కాళీయ నమ. నేను ఇప్పుడు ఒక హైవే మీద ఉన్నాను, దుద్దెడ దగ్గర హైవే మీద ఉన్నాను. చాలా న్యూస్ ఛానళ్లలో చాలా అంటే ఒక ధర్మం గురించి, ఒక సనాతన ధర్మం గురించి నేను ఇంతగా నా సర్వసం కోల్పోయి నేను ఇంత సనాతన ధర్మం గురించి పోరాడినా కూడా కొన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు, వాటి పేర్లు కాదు, వాటిని నేను ఎలా అంతం చేయాలో నాకు తెలుసు. పర్టికులర్ గా ఒక్క న్యూస్ ఛానల్ ఫస్ట్ పెట్టారు, దాని తర్వాత మిగతా న్యూస్ ఛానల్ కూడా పెట్టారు. రవి ప్రకాష్, నీకు ముందే చెప్తున్నాను, నీ ఆర్టీవీని గానీ నిన్ను మాత్రం ఉంచే ప్రసక్తే లేదు. నువ్వు ఏం చేస్తావో చేసుకో. నేను 29 తారీఖు తిరిగి మళ్లీ తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టబోతున్నాను. సనాతన ధర్మం గురించి నేను పోరాటం చేస్తున్నప్పుడు నువ్వు నేను అరెస్ట్ అయినాన్ని ఎలా చెప్తున్నావో నాకు అది నువ్వు క్లారిటీ ఇవ్వాలి. నీ పుట్టు పూర్వకం మొత్తం బయట పెట్టగలుగుతాను, పెడుతున్నాను కూడా. నిన్నెక్కడ ఈడ్చి కొట్టాలో నేను అక్కడ ఈడ్చి కొడతాను. అది నాలో ఉన్నది, నా కెపాసిటీ ఏందో నువ్వు చూడబోతున్నావు. నిన్ను నిజంగా నాశనం చేయకపోతే నేను ఒక అఘోరి అమ్మవారినే కాదు, ఎన్ని ఛానళ్లకు నువ్వు ఆ బయటిని పంపించావో ఫస్ట్ పెట్టిందే నువ్వు. నీ ఫోన్లు నేను లేపకపోవడం వల్ల ఏదైతే నువ్వు చేశావో, నాకు అమ్మా నీ ఇంటర్వ్యూ కావాలని నీ ఛానల్ నుండి నాకు వచ్చిందో ఆ ఇంటర్వ్యూ లేట్ ఇవ్వడం వల్ల, నేను నీ ఫోన్లు లేపకపోవడం వల్ల, నేను పూజలలో ఉంటాను, గుళ్ళో పూజలలో ఉంటాను, శ్మశానంలో పూజలలో ఉంటాను కాబట్టి నేను ఫోన్లు లేపనంత మారాను. నువ్వు అరెస్ట్ అయిందని ఎలా పెట్టగలుగుతున్నావు? అది ఎట్లా పెడతావు? దానికి ఆధారాలేంటి? ఆ ఆధారాలు నువ్వు నిరూపించుకోవాలి, లేకుంటే నీకు కఠినమైన చర్య ఉంటది. కంపల్సరీ నిన్ను మాత్రం నేను శిక్షిస్తాను. నువ్వు ఏం చేస్తావో చేసుకో, నా నుండి మాత్రం నువ్వు నిజంగా తప్పించుకోలేవు రవి ప్రకాష్. నీ పుట్టు పురుక మొత్తం బయట పెట్టి నిన్ను రోడ్డు మీదకి ఈడుస్తాను. రోడ్డు మీదకి ఈడవకుంటే, నిన్ను మాత్రం రోడ్డు మీదకి ఈడ్చకుంటే నేను ఒక అఘోరి అమ్మవారినే కాదు, నీకు ఇది హెచ్చరికగానే తీసుకో. నేను తెలంగాణ గడ్డ మీద అడుగు పెడితే మాత్రం కంపల్సరీ నిన్ను మాత్రం నాశనం చేయండి మాత్రం వదలను. నువ్వు ఏం చేస్తావో చేసుకో. నీ వల్లనే ప్రజలందరికీ నేను అంటే ఏందో తెలుసు, అందరు నమ్ముతారు. నిజాన్ని ఎప్పుడూ ఎక్కడ కూడా దాగదు. నిజం నిర్భయంగా ఉంటది. కాబట్టి నేను చెప్తున్నాను, నీ వల్లనే ఈ అరెస్ట్ అయిన అనే మాట నీ వల్లనే వచ్చింది. కాబట్టి నేను చెప్తున్నాను, కంపల్సరీ నిన్ను మాత్రం నేను వదిలే ప్రసక్తి లేదు. నువ్వు ఎవరెవరికైతే పంపించావో వాళ్ళు కూడా లైవ్ పెట్టుకున్నారు. నేను ఎవరెవరైతే లైవ్ పెట్టారో అందరికీ చెప్తున్నాను, మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టను. అందరినీ నాశనం చేసే, నేను నాశనం అయినా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ నేను ఎవ్వరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను పోతున్నాను. నేను బద్రీనాథ్ పోయి నా గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత మీకు నా తాండవం అంటే ఏంది, నేను ఎలా పోరాడుతున్నానని మీకు లైవ్ లో చూపించకపోతే, నేను అఘోరి అమ్మవారినే కాదు, నేను ఈ దేనికైనా సిద్ధంగా ఉన్నా కాబట్టే ఇంత సమాజంలో ఈ ప్రపంచం అంతా తిరుగుతూ నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తూ నేను ఇదంతా చేస్తున్నాను. అయినా నీతి నిజాయితీగా ఇంత సనాతన ధర్మం గురించి పోరాడినా కూడా మీరు ఇలా లైవ్ పెట్టుకుని అరెస్ట్ అయినా చెప్పుకోవడం తప్పు. అందువల్లనే నేను వచ్చిన తర్వాత మీ అందరికీ నేను కఠినంగా చర్యలు తీసుకుంటాను.